మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద గ్రహణం, దానితో పాటే హోలీ పౌర్ణమి కూడా రాబోతోంది. ఇది చాలా పవర్ఫుల్ సమయం, ఎందుకంటే గ్రహణం మరియు పౌర్ణమి ఒకేసారి రావటం అనేది ప్రకృతిలో జరిగే ఒక అద్భుతమైన మార్పు. ఈ రోజుకు విపరీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం ఎందరో మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ గ్రహణం రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటే వేసుకొని స్నానం చేస్తే చాలు, గ్రహణ దోషాలు, మీరు చేసిన పాపాలు అన్నీ పోతాయి. వద్దన్న ధనం వెతుక్కుంటూ వస్తుంది. కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది. గ్రహణం ఎఫెక్ట్ మీ మీద పడకుండా ఈ స్నానం కాపాడుతుంది కనుక చిన్నలు పెద్దలు అందరూ ఈరోజు గుర్తుపెట్టుకుని ఇలా స్నానం చేయండి. ఎందుకంటే ఈ గ్రహణం రోజున చేసే స్నానం అనేది చాలా గొప్పది. శాస్త్రాల ప్రకారం గ్రహణ కాలంలో స్నానం చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేవగానే స్నానం చేయాలి. అలాగే సాయంత్రం గ్రహణం పట్టినప్పుడు ఒకసారి, గ్రహణం విడిచినప్పుడు మరొక్కసారి, ఇలా మొత్తం 3 సార్లు స్నానం చేయాలి. అయితే అందరికీ 3 సార్లు స్నానం చేయటం వీలు కాకపోతే అటువంటి వారు కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు ఉదయం మామూలుగా స్నానం చేసి సాయంత్రం గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేయలేకపోయినా గ్రహణం విడిచిన తర్వాత అంటే విడుపు స్నానం చేయండి, సరిపోతుంది. ఇలా చేయటం వల్ల గ్రహణ ప్రభావం మీ మీద పడదు. గ్రహణం అనేది ఒక మహాపుణ్యకాలం. ఈ సమయంలో మనం దేశంలోని పవిత్ర నదులలో స్నానం చేయటం వల్ల మహాపుణ్యం వస్తుంది. గంగా, యమున, గోదావరి, కృష్ణ వంటి నదులలో ఈరోజు స్నానం చేస్తే మీ జన్మ ధన్యమవుతుంది. ఒకవేళ మీకు నదులకు వెళ్ళే అవకాశం లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్న బావి వద్ద స్నానం చేయటం కూడా చాలా మంచిది. బావి నీరు భూమి లోపల నుండి వస్తుంది కాబట్టి అది కూడా ఎంతో పవిత్రమైనది. బావి వద్ద కూడా వీలు కాని వారు మీ ఇంటి బోరు పంపు వద్ద స్నానం చేసినా కూడా మీకు మహాపుణ్యం లభిస్తుంది. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన రోజున బోరు పంపు దగ్గర చేసే స్నానం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. బావి దగ్గర చేసే స్నానం బోరు కంటే ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది. ఇక నదిలో చేసే స్నానం అయితే కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అసలు ఇవేమీ కుదరని వారు, సిటీలలో ఉండేవారు ఖచ్చితంగా ఇంటి వద్దే స్నానం చేయాల్సి ఉంటుంది. అలా ఇంటి వద్ద స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన వస్తువును నీటిలో వేసుకుంటే చాలు, మీరు అన్ని నదులలో స్నానం చేసిన పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. గ్రహణ దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ దశ తిరిగిపోతుంది, ధనలాభం కలుగుతుంది, మీ ఇంట్లో ఉన్న ధన సమస్యలన్నీ తొలగిపోతాయి, మీ శరీరానికి ఒక నూతన ఉత్తేజం వస్తుంది, శరీరంలోని రోగాలు, దరిద్రాలు, పీడలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు ఈ గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది, ఈరోజు ఎటువంటి నియమాలు పాటించాలి, ఈరోజు ఇంట్లో పొరపాటున కూడా ఉండకూడని కూరలు ఏమిటి, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని భక్తితో కామెంట్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. రాత్రి 6:47 ముగిస్తుంది. అయితే మధ్యాహ్నం 3:20 మనకు చంద్రుడు రాడు కదా, అందుకే గ్రహణం పట్టడం మనకు కనిపించదు. మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6:10 చంద్రుడు వస్తాడు. ఇక అప్పటి నుండి 6:47 వరకు మనకు గ్రహణం కనిపిస్తుంది. అంటే 37 నిమిషాల పాటు మనకు గ్రహణం కనిపిస్తుంది. కానీ మనం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:47 వరకు కూడా గ్రహణ నియమాలను పాటించాల్సిందే. ఈ గ్రహణ కాలంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వస్తారు. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మివేయటం వల్ల ఆ చంద్రుడు రక్తం లాంటి ఎరుపు రంగులోనికి మారుతాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఈ సమయంలో నెగిటివ్ ఎనర్జీ అనేది పరాకాష్ఠకు చేరుకుంటుంది. అందుకే ఈ గ్రహణం రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన దేవాలయాల తలుపులు మూసివేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కాశీ విశ్వేశ్వరాలయం వరకు ప్రతి గుడిలోనూ గ్రహణ సమయానికి ముందే కవాటాలు మూసివేసి గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే సంప్రోక్షణ చేసి మళ్ళీ తెరుస్తారు. గ్రహణ సమయంలో దేవుని విగ్రహాలను కూడా తాకకూడదు. ఈ సమయంలో మనం చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ముఖ్యంగా గ్రహణ నియమాలను పాటించడం చాలా అవసరం.
గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం నిషేధం. గ్రహణం స్టార్ట్ అవ్వకముందే ఇంట్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై అంటే బియ్యము, పచ్చళ్ళు, కూరగాయలు, పెరుగు, పాలు, పప్పు దినుసులు ఇలాంటి వాటిపై దర్భలు లేదా తులసి దళాలను వేయాలి. దీనివల్ల గ్రహణ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ ఆ ఆహారాన్ని విషపూరితం చేయకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గర్భిణీలు గ్రహణ సమయంలో ఇంటి బయటకు అస్సలు రాకూడదు. ఆ కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై పడితే ఆ శిశువుకి శారీరక వైకల్యం కలిగే ప్రమాదం ఉంది కనుక గ్రహణ సమయంలో గర్భిణీలు పొరపాటున కూడా బయటకు రాకూడదు. తలుపులు, కిటికీలు అన్నీ క్లోజ్ చేసి ఇంట్లో ఉండాలి. నిద్రపోకూడదు. ఒకచోట కూర్చొని ఉండాలి. ఈ సమయంలో గర్భిణీలు ఎటువంటి పదునైన వస్తువులను వాడకూడదు. అంటే కాయగూరలు కోయటము, బట్టలు కుట్టటము, సూది, కత్తెర వంటివి ముట్టుకోవటం వంటివి చేస్తే పుట్టబోయే బిడ్డకు చర్మ సంబంధిత వ్యాధులు లేదా శారీరక లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో గర్భిణీలకు ఆకలి వేస్తే ఫ్రూట్స్ తినవచ్చు, మంచినీరు త్రాగవచ్చు. అంతేగాని పాలు, పెరుగు వండిన ఆహారం తినకూడదు. సామాన్యులు అయితే గ్రహణ సమయంలో అస్సలు ఏమీ తినకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీలు మరియు సామాన్యులు అందరూ కూడా భగవన్నామ స్మరణ చేస్తే మంచిది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేదా విష్ణు సహస్రనామాలను కానీ పఠించటం వల్ల మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇక గ్రహణ కాలం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేసి ఇల్లు కడిగి శుభ్రం చేసుకుని అప్పుడే ఆహారాన్ని వండుకోవాలి. గ్రహణానికి ముందు వండిన ఆహారం ఏమైనా ఉంటే దానిని పడేయాలి, తినకూడదు. అంతేకాదు గ్రహణం ముగిసిన తర్వాత ఇంటికి కట్టుకునే దిష్టి వస్తువులు ఉంటాయి కదా, అంటే దిష్టి గుమ్మడికాయ, దిష్టి నిమ్మకాయలు, పటిక, కలబంద ఇలాంటి దిష్టి వస్తువులన్నీ తమ శక్తిని కోల్పోతాయి కనుక గ్రహణం తర్వాత వాటిని తీసేసి పడేయాలి, కొత్తవి కట్టుకోవాలి. అలాగే గ్రహణం ముగిసిన మరుసటి రోజున మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. ఈ గ్రహణం రోజున చక్కగా అందరూ కూడా గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. గ్రహణ విషకిరణాలు ఇంటి మీద పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. ఏమీ లేదు, సింపుల్. 11 రావి ఆకులు తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా అల్లుకుని ఆ దారాన్ని గుమ్మానికి కట్టేయండి. ఈ తోరానికి ఆ చివరన ఒకటి, ఈ చివరన ఒకటి 2 వేప కొమ్మలను కూడా కట్టండి. ఇలా రావి ఆకులను, వేప కొమ్మలను కట్టుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. గ్రహణం వలన ఏ చెడు జరగదు. గ్రహణం మీ ఇంటిని తాకదు. గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడదు. విషకిరణాల ప్రభావం ఉండదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజున గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను, వేప కొమ్మలను కట్టుకోండి. అలాగే ఈరోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు ఈ గ్రహణం రోజు క్షవరం చేయించుకోకూడదు. అదేవిధంగా ఈ గ్రహణం రోజు ఏ విధమైన ఊరగాయలను అంటే ఊరబెట్టిన పచ్చళ్లను తినకూడదు. లేనిపోని సమస్యలు వస్తాయి. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఈ గ్రహణం రోజున ఆడవాళ్ళు అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొరపాటున కూడా బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే గ్రహణం రోజున బయటకు వెళితే మాత్రం చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజున మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో కొడుకులు ఉన్నటువంటి తల్లులు కూడా ఒక పరిహారం అనేది చేయాలి. లేకపోతే మాత్రం కీడు తప్పదు అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మగపిల్ల మీదుగా ఈ దోషం ఎక్కువగా పడుతుంది. కాబట్టి మగపిల్లల తల్లులు ఈ చిన్న పరిహారం అనేది చేయండి. 6 నెలల పసిబాబు దగ్గర నుండి 50 ఏళ్ల మగవాళ్ళ వరకు ఎవరికైనా ఇది చేయొచ్చు. సాధారణంగా మగపిల్లలు బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. బండ్లు స్పీడ్గా నడుపుతూ ఉంటారు. పైగా వాళ్ళ మీద నరదృష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. వంశాన్ని నిలబెట్టే బిడ్డలు క్షేమంగా ఉండాలని, ఈ గ్రహణ దోషాలు చుట్టుకోకూడదని ఈ చిన్న పని చేసి చూడండి. దీనికోసం ముందుగా మీరు వేడివేడి అన్నాన్ని ఒక గిన్నెలోనికి తీసుకొని 3 ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఒక ముద్దలో చిటికెడు పసుపు కలిపి పసుపు రంగులో, 2వ ముద్దలో కొంచెం కాటుక కలిపి నలుపు రంగులో, 3వ ముద్దలో కొంచెం కుంకుమ కలిపి ఎరుపు రంగులో సిద్ధం చేసుకోండి. వీటితో పాటు ఒక కోడిగుడ్డును కూడా తీసుకోండి. కోడిగుడ్డుకు దిష్టిని పీల్చుకునే శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద కుంకుమతో ఒక దిష్టి బొమ్మ వేయండి.
అంటే గుమ్మడికాయ మీద దిష్టి బొమ్మ వేస్తారు కదా, అలా వేయండి. అన్నం ముద్దల మీద కొన్ని నల్ల నువ్వులు కూడా చల్లండి. ఆ తర్వాత అన్నం ముద్దల మీద కోడిగుడ్డును పెట్టండి. తర్వాత మీ అబ్బాయిని లేదా గుమ్మం బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. తల్లిగా మీరు ఆ 3 అన్నం ముద్దలు కోడిగుడ్డు ఉన్న ప్లేటు పట్టుకుని దిష్టి తీయాలి. కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు దిగదుడవండి. ఆ తర్వాత ఆ ముద్దల్ని, ఆ గుడ్డును తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో పడవేయండి. గుర్తుంచుకోండి, ఆ గుడ్డు పగలకుండా జాగ్రత్తగా విడిచిపెట్టి రావాలి. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. దిష్టి తీసుకున్న అబ్బాయిని వెంటనే స్నానం చేయమని చెప్పండి. ఒకవేళ మీ పిల్లలు హాస్టల్లో లేదా దూరంగా ఉంటే వాళ్ళను కనీసం రాళ్ళోపుతోనైనా దిష్టి తీసేసుకోమని చెప్పండి. మా బిడ్డ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని మనసులో కోరుకుంటూ ఈ చిన్న పని చేస్తే నరదృష్టి దోషాలు, గ్రహణ దోషాలు ఏవీ వాళ్ళ దరి చేరదు. సమయం మాత్రం మర్చిపోకండి. గ్రహణం అయిపోయాక అంటే రాత్రి 7 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఇక ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా కొన్ని కూరలను వండొద్దు, తినొద్దు. బయట కూడా తినొద్దు. కాదు కూడదని తింటే మీరు చేసే పూజలు, పరిహారాలు అన్నీ కూడా వృధా అవుతాయి. అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. గ్రహణ దోషాలు కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈరోజు తినకూడని వాటిల్లో మొట్టమొదటిది పొట్లకాయ. ఈ రోజున పొట్లకాయను పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. తర్వాత టమాటాలు కూడా తినకూడదు. ఈ గ్రహణం మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. కుజగ్రహానికి సంబంధించి మన జాతకంలో కుజదోషాలు ఎక్కువైతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి రేపు పొరపాటున కూడా ఈ మంగళవారంతో కలిసి వచ్చిన ఈ గ్రహణం రోజున టమాటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వండొద్దు, తినొద్దు. కూరల్లో కూడా కలపవద్దు. తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇవి కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి కాబట్టి క్యారెట్, బీట్రూట్ను జ్యూసుల రూపంలో కానీ ఫ్రైల రూపంలో కానీ తినొద్దు. తర్వాత వంకాయలు కూడా నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఈ వంకాయలను కూడా ఈరోజు వండొద్దు. ముఖ్యంగా ఎర్ర కందిపప్పు ఈరోజు అస్సలు తినకూడదు. ఈ ఎర్ర కందిపప్పు అనేది కుజగ్రహానికి సంబంధించినది కాబట్టి మీరు మామూలు కందిపప్పును వండుకోండి, కానీ ఈ ఎర్ర కందిపప్పును మాత్రం ఈరోజు పొరపాటున వండినా తిన్నా మీ జాతకంలో కుజదోషాలు తప్పవు. తర్వాత తోటకూర. ఈ తోటకూరను ఈరోజు వండటం వలన గ్రహదోషాలు అనేవి మీకు పెరిగిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువవుతూ ఉంటాయి. తర్వాత పొటాటోస్ అంటే బంగాళదుంపలు. దుంపజాతికి సంబంధించిన ఏ ఆహారాలు రేపు వండొద్దు, తినొద్దు. ఇక బూడిద గుమ్మడికాయ కూడా ఈరోజు తినకూడదు. తీపి గుమ్మడికాయని కూడా ఈరోజు తినకూడదు. వీటిని జ్యూసుల రూపంలో కానీ లేకపోతే కూరల్లో వేసుకోవటం కానీ చేయొద్దు. వాటి వల్ల చాలా దరిద్ర సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అలాగే నాన్ వెజ్ను అంటే చికెన్, మటన్, చేపలు, పీతలు, రొయ్యలు, చేపలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు కర్రీస్లో అంటే కూరగాయల్లో కలుపుకొని వండుకోవటము. మిక్స్డ్ కర్రీలాగా వండుకొని అందులో ఒక చేప ముక్క వేస్తూ ఉంటారు. ఏం అవధులే అని తింటూ ఉంటారు. కానీ అలా చేయొద్దు. ఎందుకంటే అది కూడా మనకు నాన్ వెజ్ కిందకే లెక్క వచ్చిద్ది కాబట్టి నాన్ వెజ్ అనేది పొరపాటున కూడా తినొద్దు. కోడిగుడ్డుతో సహా మీరు నాన్ వెజ్ను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసేయండి. తర్వాత మష్రూమ్ పుట్టగొడుగులను కూడా తినొద్దు. నాటువి కావచ్చు, హైబ్రిడ్వి కావచ్చు, పుట్టగొడుగులు కూడా తినకూడదు. ఇవి కాకుండా మిగిలిన కూరగాయలు తినవచ్చు. ఉల్లి, వెల్లుల్లి, అల్లము ఇలాంటివి కూడా తినొచ్చు. నాన్ వెజ్ తినకూడదు కానీ ఉల్లిపాయ తినొచ్చు. కొంతమంది వెల్లుల్లి అవి కూడా తినకూడదు అంటారు. అవన్నీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు తినకుండా ఉంటే చాలు. ఇప్పుడు మనం చెప్పిన ప్రత్యేకమైన ఈ కూరగాయలు అలాగే నాన్ వెజ్ ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి అన్నీ తినొచ్చు. వీటిని మాత్రం పక్కన పెట్టేశాం. కాదని ఈ కూరలు తింటే మాత్రం మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. మన తిండిని బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈ గ్రహణం రోజున దూర ప్రయాణాలు చేయొద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు ఏమైనా చేయాలి అని అనుకుంటే మీ దగ్గర ఒక నిమ్మకాయను పెట్టుకోండి. ఇక విషయంలోనికి వస్తే ఈ గ్రహణం రోజున అందరూ చన్నీటి స్నానం మాత్రమే చేయాలి. గ్రహణ సమయంలో వేడి నీళ్ళతో స్నానం చేయటం అంత మంచిది కాదు అని శాస్త్రం చెప్తోంది. అయితే వయసు పైబడిన వారు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నవారు
పసిపిల్లలు వంటి వారు మాత్రం వేడి నీళ్ళతో స్నానం చేసినా తప్పులేదు. కానీ ఆరోగ్యవంతులు మాత్రం చన్నీటి స్నానానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం పట్టు విడుపు స్నానాలు చేసే నీటిలో 4 దర్భవోచలను కానీ లేదా 7 లేత తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ గల్లులుప్పును అంటే గల్లులుప్పును కానీ కలిపి స్నానం చేయాలి. ముందుగా మీకు దర్భలు దొరికితే అవి చాలా శక్తివంతమైనవి. దర్భలలో గ్రహణ కిరణాలను అడ్డుకునే శక్తి ఉంటుంది. గ్రహణ సమయంలో వచ్చే ప్రతికూల శక్తిని దర్భలు లాగేసుకుంటూ ఉంటాయి. అందుకే గ్రహణానికి ముందే ఆహార పదార్థాల మీద కూడా దర్భలను ఉంచుతారు. మీరు స్నానం చేసే నీటిలో 4 దర్భపోచలను వేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. దర్భలు అనేవి సాక్షాత్తు పరమశివుని కేశాల నుండి ఉద్భవించినవి అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి దర్భ నీరు గంగాజలం కంటే పవిత్రమైనది కనుక నీటిలో దర్భలు వేసుకుని స్నానం చేయటం ఉత్తమం. దర్భలు దొరకని వారు మన అందరి ఇళ్లల్లో ఉండే తులసి ఆకులను వాడుకోవచ్చు. ఒక 7 లేత తులసి ఆకులను తీసుకుని వాటిని చేతితో కొంచెం లైట్గా నలిపి నీటిలో కలిపి స్నానం చేయాలి. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. తులసి దళాలు నీటిని పవిత్రం చేస్తాయి. గంగా నదిలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తులసి ఆకులు వేసిన నీటితో స్నానం చేసినా అంతే ఫలితం ఉంటుంది. తులసి ఆకులు శరీరంలోని విషతుల్యాలను తొలగించి మీ చర్మానికి మరియు మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతతను ఇస్తాయి. కనుక దర్భలు దొరకని వారు తులసి ఆకులు నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఒకవేళ మీకు దర్భలు కానీ తులసి ఆకులు కానీ అందుబాటులో లేకపోతే అప్పుడు మీరు వంటింట్లో ఉండే గల్లులుప్పును వాడుకోవచ్చు. 1 స్పూన్ గల్లులుప్పును నీటిలో వేసి అది కరిగిన తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని తీసివేసే గుణం ఉంది. మీ ఒంటి మీద ఉన్న అలసట, దరిద్రము, దృష్టి దోషాలు అన్నీ ఈ ఉప్పు నీటి స్నానంతో పోతాయి. కాబట్టి ఈ గ్రహణం రోజున ఈ మూడిటిల్లో ఏదో ఒకటి నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మీరు అన్ని పవిత్ర నదులలో స్నానం చేసినంత పుణ్యం పొందుతారు. దీనివల్ల మీ మీద ఉన్న అన్ని రకాల గ్రహణ దోషాలు తొలగిపోతాయి. తెలుసో తెలియకో చేసిన పాపాలు కూడా హరించుకుపోతాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీ అదృష్టం మారుతుంది. వద్దన ధనం మీ వద్దకు వస్తుంది. 1 కోటి జన్మల పుణ్యం సంపాదించుకున్న వారు అవుతారు. మీ రాశిలో ఉన్న దోషాలు పోయి అష్టైశ్వర్యాలు మీకు లభిస్తాయి. ఈ స్నానం వలన ధనలాభం కలగటమే కాకుండా శరీరంలోని అనారోగ్యాలు కూడా తగ్గుముఖం పడతాయి. మీ ముఖంలో ఒక కొత్త వర్చస్సు కనిపిస్తుంది. శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. గ్రహణ సమయంలో మన చుట్టూ ఉండే వాతావరణంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల వల్ల మన శరీరంలో చేరే మలినాలను, పీడలను ఈ స్నానం ద్వారా వదిలించుకోవచ్చు. కాబట్టి రేపు రాబోయే ఈ అతిపెద్ద గ్రహణం మరియు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ పద్ధతిలో స్నానం చేయండి. చంద్రగ్రహణం రోజున నీరు మరింత పవిత్రంగా మారుతుందని, ఆ సమయంలో చేసే స్నానం వల్ల మన శరీరంలోని చక్రాలు ఉత్తేజితం అవుతాయని యోగశాస్త్రం కూడా చెప్తుంది. అందుకే మన పూర్వీకులు గ్రహణ సమయాన్ని కేవలం భయంకరమైనదిగా కాకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశంగా చూసేవారు. మీరు ఇంటి వద్దే ఉండి కూడా ఈ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. నదులకు వెళ్ళలేకపోతున్నామని బాధపడకండి. ముందు చెప్పిన విధంగా దర్భలు లేదా తులసి లేదా గల్లులుప్పును నీటిలో కలిపితే మీ ఇంట్లోని బకెట్ నీళ్లు కూడా గంగానది ప్రవాహంలా మారిపోతూ ఉంటాయి. ఈ స్నానం చేసేటప్పుడు మనసులో ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చేయండి. మీకు రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పాల్గొన పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. తేన ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. ఈ హోలిక మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంకాలం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి.
అలాగే హోలీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో డుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా మంటలు వేస్తే నరఘోష, నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, డుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఈ డుండి అనే రాక్షసి చిన్నపిల్లలకు బాధలు కలిగించేది, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది. అందుకే చిన్నపిల్లలకు ఉన్న బాలారిష్ట దోషాలు పోవాలన్నా, చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఆ మంటలు ఎలా వేయాలంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి, ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకోవాలి. వీటిని ఇంటి ముందు కుప్పలాగా పోసి మంటలు వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ కూడా పిల్లలతో పాటు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఈ మంటల నుండి వచ్చిన బూడిదను తీసుకుని మీ పిల్లల నుదిటి మీద, చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష, నరపీడ, దృష్టి దోషం ఇవేమీ కూడా సోకవు. అనారోగ్య సమస్యలు, బాలారిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా బూడిద తీసుకొని నుదిటి మీద, చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని రకాలైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అయితే ఇలా బూడిద రాసుకునేటప్పుడు డుండి రాక్షసి పీడా నివారణార్థం అనుకుంటూ బూడిద రాయండి. ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బూడిద రాశారనుకోండి, ఇక మీ పిల్లలకు దిష్టి దోషాలే ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, బాలారిష్ట దోషాలు ఉండవు. సంవత్సరం మొత్తం పిల్లలు బాగుంటారు. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుడిని పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను, మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. హోలీ పౌర్ణమి రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వర్లను నిష్టగా పూజించాలి. ఇలా పూజిస్తే
వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి, విశేష ఫలితాలు కలుగుతాయి. అలాగే పౌర్ణమి రోజున వ్రతం ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు సాయంత్రం లలిత సహస్రనామాలను పారాయణం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయ దీపాలను కానీ పిండి దీపాలను కానీ ఉంచి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం ముందు వరిపిండిని తీసుకుని దానిలో పాలు, బెల్లము, అరటిపండ్లు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ పిండితో ప్రమిదలాగా చేసుకొని ఆ ప్రమిదలను దేవుడి ముందు ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించుకోవాలి. 1 నుండి 7 లోపు ఎన్ని పిండి దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలు పెట్టి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. 26 మార్చి 3వ తేదీన సంభవించే ఈ చంద్రగ్రహణం ఒక విలక్షణమైన గ్రహణం. ఇది పాల్గొన పూర్ణిమ అనగా హోలీ పూర్ణిమ నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సాధారణంగా హోలీ అంటే రంగుల పండుగ. అందరూ కలిసి ఉత్సాహంగా రంగులు పూసుకుంటూ ఆడుకోవటం ఆనవాయితీ. కానీ ఈసారి పౌర్ణమితో పాటు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు రంగులు పూసుకోవటం అస్సలు మంచిది కాదు. గ్రహణ సమయంలో ప్రకృతిలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు రంగులు పూసుకుంటే దురదృష్టం కూడా వెంటాడే ప్రమాదం ఉంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అంతలా హోలీ వేడుకలు జరుపుకోవాలనుకుంటే కేవలం ఉదయం 10 లేదా 11 గంటల లోపు మాత్రమే ఆడుకోవాలి. 11 గంటల తర్వాత ఒక్క చుక్క రంగు కూడా మీద పడకుండా చూసుకోవటం మీ శ్రేయస్సుకే మంచిది. ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ దరిద్రమంతా పోతుంది. మీరు అపర కుబేరుల్లాగా మారిపోతారు. అలాగే మీరు నక్కతోక తొక్కినట్టు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతో శక్తివంతమైన ఈరోజు కలబంద పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కూడా వస్తాయి. గ్రహణం ఎఫెక్టు మీ మీద పడకుండా ఉంటుంది. కలబంద పరిహారం చేయటం వల్ల 7 తరాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము అన్నీ కూడా వచ్చి పడతాయి. రాజయోగం పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్క సమస్త దేవతల యొక్క స్వరూపము. కలబంద మొక్కలో 3 అమ్మలు కూడా కొలువై ఉంటారు. అనగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారు అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్కకు ఉండే ప్రత్యేక లక్షణం దేవతలను అట్రాక్ట్ చేస్తుంది. అటువంటి కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. ధనానికి, ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు మేలు జరుగుతుంది. మీకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించేస్తుంది. కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే మాత్రం మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కనుక మన మీద గ్రహణం ఎఫెక్ట్ పడుతుంది. ఆ గ్రహణ దోషాల నుండి బయటపడడానికి కూడా ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. ఈరోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకోవటం వల్ల నర దృష్టి, నరఘోష, కనుదిష్టి కూడా పోతాయి. గ్రహణం వలన మన మీద పడే గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది. ఈ పరిహారానికి ₹1 కూడా ఖర్చు కాదు. చాలా చిన్న పరిహారం. దీన్ని చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలను మనం చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి. ఈ గ్రహణం రోజున చక్కగా కలబంద మొక్కను తెచ్చుకోండి. వీలైతే మొక్క పలంగా తెచ్చుకోండి, లేదా కలబంద మొక్కకు పక్కన పిలకలు ఉంటాయి కదా, చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చుకోండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ కలబంద మొక్కను కొంచెం శుభ్రం చేసుకోవాలి. పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. పసుపు నీళ్లు చల్లితే సరిపోతుంది అన్నమాట. ఇక ఆ తర్వాత ఈ కలబంద మొక్కకు పసుపు కుంకుమతో 5 బొట్లు పెట్టి ఒక పసుపు రంగు దారాన్ని చుట్టూ కట్టండి. లేదంటే చక్కగా పసుపు రంగు దారంతో కట్టండి. ఇలా కట్టిన తర్వాత ఈ కలబంద మొక్కను మీ ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీసుకోండి. ఇలా వేలాడదీయటం వల్ల ఏమవుతుంది అంటే కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా మనం పరిగణిస్తాం.
కాబట్టి కలబంద మొక్కకు అత్యంత శక్తి ఉంటుంది. గ్రహణం వల్ల ఏర్పడే విషకిరణాలు ఉంటాయి కదా, అవి మన ఇంటిని తాకకుండా బంధనం చేయడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కనుక ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమతో 5 బొట్లు పెట్టి తర్వాత పసుపు తాడును ఇక్కడ చూపిస్తున్నట్లుగా చుట్టి గుమ్మానికి కట్టి తర్వాత ఒక ఎర్రటి పువ్వును కలబంద మొక్కకు పెట్టి ధూపం చూపించండి. ఈ పరిహారాన్ని గ్రహణం స్టార్ట్ అవ్వకముందే చేయాలి, అంటే 3 లోపు చేసేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ సంపాదన పెరుగుతుంది, మీ జీవితంలో ఉన్న బంధనాలు అడ్డుకట్టలు తొలగిపోతాయి, గ్రహణం ఎఫెక్టు మీ ఇంటి మీద పడకుండా ఉంటుంది, గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి, మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. దుష్టశక్తిని ఇలా తరిమి కొట్టవచ్చు. మీపై ఉండే నరదృష్టి నరఘోషను కూడా మీరు పోగొట్టుకోవచ్చు. మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే శక్తి ఈ పరిహారానికి ఉంటుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఏముందిలే కలబంద మొక్కే కదా అనుకోకండి. కలబంద మొక్క అత్యంత పవిత్రమైన మొక్కగా మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన ఇంటిపై ఎలాంటి ఎఫెక్టు అనేది పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి మనకు ఉండే సమస్యల్ని తీర్చి మన కష్టాన్ని తొలగించడానికి ఉపయోగపడేదే పరిహారం. ఈ కలబంద పరిహారం మనకు శాస్త్రాల్లో కూడా చెప్పటం జరిగింది. కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకొని ఈజీగా పరిహారం చేసుకోవచ్చు. 5 బొట్లు పెట్టి దానికి పసుపు రంగు దారం కట్టుకోవాలి, లేదంటే ఎరుపు రంగు దారమైనా కట్టుకోండి. పసుపు రంగు దారం లేదనుకుంటే ఎరుపు రంగు దారమైనా కట్టుకోండి, లేదా పసుపు రంగులో ఉండే దారాన్ని తీసుకుని దానికి కొంచెం పసుపు రాసేయండి. అది పసుపు రంగులోనికి మారిపోతుంది. ఇలా దారం చుట్టేసిన తర్వాత మీ ఇంటి సింహద్వారం దగ్గర కట్టేసి 1 ఎర్ర పుష్పాన్ని పెట్టేసి ధూపం చూపించుకోండి. ఇలా కట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ 3 అమ్మలు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ 3 అమ్మల స్వరూపమే ఈ కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకొని గ్రహణం స్టార్ట్ అవ్వకముందే ఇలా మన ఇంటి ముందు కట్టుకోవటం వల్ల ఎఫెక్టు అనగా గ్రహణం ఎఫెక్టు మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది, ఎనలేని సంపద మన సొంతమవుతుంది, ధనానికి ఎటువంటి లోటు రాదు. చాలామంది గ్రహణం రోజు అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఈ కలబంద మొక్క పరిహారం చాలా చక్కగా ఉంటుంది. మానవులు ఎంత సంపాదించుకున్నా కానీ మంది ఏడుపులు పోవు కదా, మంది ఏడుపులు ఉంటూనే ఉంటాయి కదా. మన సంపాదన చూసి ఓర్వలేకపోవటం, మనకు దిష్టి పెట్టడం, అనేక రకాలుగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా, ఇలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలన్నా సరే ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా గ్రహణం మొదలవక ముందు మీరు ఈ కలబంద మొక్క పరిహారం చేయవచ్చు. అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది రావటం, ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఈరోజు ఎవరైతే ఆచరిస్తారో ఇక వారు నక్కతోక తొక్కినట్లే అన్నమాట. ఎందుకంటే ఇలాంటి గ్రహణం, ఇంతటి అవకాశం మళ్ళీ మనకు రాకపోవచ్చు. ఇది చాలా పవిత్రమైన అవకాశం. దీన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే మనకు అదృష్టం పడుతుంది, రాజయోగం పడుతుంది. మనకు ఉండే ఇబ్బందులను మన చేతులారా మనం తొలగించుకున్న వారం అవుతాము. మనకు అంతులేని సంపద కూడా మన సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక మర్చిపోకుండా ఈ విధానాలను మీరు ఆచరించండి. కలబంద మొక్క కూడా చాలా గొప్ప మొక్క. ఇది మనకు ఆక్సిజన్ ఇస్తుంది, పరిహారాలు చేస్తే మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది. కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు. కలబంద మొక్క పరిహారం పరంగా కావచ్చు, శాస్త్రాల పరంగా కావచ్చు, వాస్తు శాస్త్రపరంగా కావచ్చు, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ కేవలం దేవతలు మాత్రమే ఉంటారు. 3 అమ్మలు ఆ కలబంద మొక్క చుట్టే తిరుగుతూ ఉంటారు. కాబట్టి కలబంద మొక్కతో ఈరోజు ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు, దిష్టి దోషాలు కాకుండా చెడు, మంచి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మంచి జరిగితే పర్వాలేదు, కానీ చెడు జరిగితేనే మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఇలాంటి ఇబ్బందులను మీరు పోగొట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట. ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకొని ఫలితం పొందండి. ఇలాంటి తిదివార నక్షత్రం మళ్ళీ మనకు రాకపోవచ్చు. ఇంతటి అదృష్టంతో కలిసి మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో పాటు ఆమె యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన జీవితం మారిపోతుంది. మనకు అదృష్టము, ఐశ్వర్యము పడుతుందని పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. గ్రహణం రోజు చేసే పరిహారం కావచ్చు, గ్రహణం రోజు చేసే విధి విధానం కావచ్చు, ఆ తల్లికి నచ్చుతుంది. ఈ కలబంద మొక్క పరిహారం కూడా ఆ తల్లి కష్టపడి మన ఇంటికి రావటం, మన ఇంట్లో ఆకర్షింపబడటం, మన సంపాదనను పెంచటం, మనకు ఉండే ఇబ్బందులను తొలగించటం, ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతున్నామని కూడా పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి, చక్కగా పాటించండి. కలబంద మొక్క ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే పక్కింటి వారి నుంచి అయినా సరే తెచ్చుకోండి. కానీ కలబంద మొక్క పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకుని తీరండి. ఈరోజు ఇలా చేసి తీరితే మాత్రం మీరు రాజ్యం ఏలటం ఖాయం. ఎంతటి దరిద్రంలో ఉన్నా సరే కుబేరులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. మంచి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మన జీవితాలు మారిపోయి మనకు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ గ్రహణం గొప్ప శక్తి కలిగి ఉంటుంది. ఈరోజు ఇలా కలబంద మొక్క కట్టుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇలా కట్టిన కలబందను ఎక్కువ రోజులు ఉంచకూడదు. గ్రహణం పూర్తయిన మరుసటి రోజే తీసేసి పారే నీటిలో పడవేయాలి. ఇంటి పరంగా మీకు కలిసి రాదు, ఇంట్లో ఇబ్బందులు, గొడవలు, సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారంతో అవన్నీ కూడా తొలగించుకోవచ్చు. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇది సంపాదనను పెంచుతుంది, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది, గ్రహణ దోషాలను, పీడలను తీసేస్తుంది. నర దృష్టి, చెడు దృష్టితో పాటు సంపాదనలు రెట్టింపు చేయడానికి, సంపాదన లేదని బాధపడే వారికి సంపాదన ప్రాప్తి కలిగించడానికి కూడా ఈ కలబంద మొక్క ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. వాస్తు శాస్త్రంలో కలబంద మొక్క చాలా శక్తివంతమైనదిగా కూడా చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. గ్రహణ దోషాలను తొలగించుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, ఇబ్బందులను తొలగించుకోండి. ఒక్కరోజు పరిహారం, ఒక్కరోజు కూడా పట్టదండి. 1-2 నిమిషాల్లో చేసేసుకొని మనం ఫలితం పొందవచ్చు. 2 నిమిషాల్లో మన జీవితాన్ని మార్చుకొని మనకు ఉండే ఇబ్బందులు అన్నిటినీ కూడా తొలగించుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఇలా కలబంద మొక్కతో పరిహారం చేసి గ్రహణ పీడలను తొలగించుకొని మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి. మీ రాతను మార్చుకోండి, సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.